స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ లో ప్రచారానికి సంబంధించి కొత్త పంతాలు ఎంచుకుంటున్నారు రాజకీయ పార్టీలు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని పిలిపించి ఓటేసే ప్రయత్నం. ఇప్పుడు డైరెక్ట్గా ఓటర్ కాకుండా అక్కడున్న ఓటర్లను ప్రభావితం చేసేలాగా బీఆర్ఎస్ పార్టీ మరొక వినూత్న నిర్ణయం తీసుకుంది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ డయల్ జూబ్లీహిల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఈ డయల్ జూబ్లీహిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంది, ఎట్లా అన్న? ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ బంధువులు ఇతర నియోజకవర్గంలో ఉంటారు. ఆ నియోజకవర్గ ప్రజలను అంటే జూబ్లీహిల్స్ వదిలేసి మిగతా నియోజకవర్గ ప్రజలను అందరినీ కోరుతా ఉన్నాం. మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క ఐటీ ప్రొఫెషన్స్ అంటే కో ఎంప్లాయీస్కి, అదేవిధంగా బయట ఆటో డ్రైవర్స్ ఉంటారు. ఆ జూబ్లీహిల్స్లో ఉన్న ఆటో డ్రైవర్లకు మీరు అందరికీ ఫోన్లు చేసి మీరు బీఆర్ఎస్కు ఓటేయమని చెప్పి వాళ్ళను ఓటర్లకు ఒక జాగృతపరిచే కార్యక్రమాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అంటే ఎట్లేదు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారా? ఇప్పుడు మీరు అంటారు జూబ్లీహిల్స్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జాంపుల్ బయట ప్రచారం చేస్తారా, సోషల్ మీడియా ద్వారా అలాంటి అవేర్నెస్ చేస్తారా? ఏం లేదు. ఇప్పుడు మీరు చూపిస్తారు కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు హరీష్ అన్నతోని దీన్ని ఇనాగ్రేట్ చేపిస్తాం, కేటీఆర్ అన్నతోని ఇనాగ్రేట్ చేపిస్తాం. మళ్ళీ ఏదైతే రోడ్ షోలు ఉన్నాయో అందులో మేము వెళ్ళి మేము ఏం చెప్తాము అని అంటే, ఇగో ఇది మా కాన్సెప్టు. బయట ఉన్నటువంటి ఇప్పుడు ప్రజలకు కూడా ఇవాళ ఏం చెప్తున్నామంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అక్కడ ఎవరైతే జూబ్లీహిల్స్లో మీ బంధువులు కానీ ఆ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్లకు ఫోన్ చేసి చెప్పండి, ఈసారి మాత్రం బీఆర్ఎస్కి ఓటేయమని. ఇప్పుడు గ్రౌండ్లో ఎట్లా ఉంది శ్రీనివాస్ యాదవ్ గారు? మీరు తిరుగుతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా, గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, ఎట్లా కనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పటిదాకా చేసింది ఒక ప్రచారం అయితే, ఇప్పటి నుంచి ఏంటి అంటే ఈ 2 రోజుల్లో సెలవు ఉంటుంది. అంటే మేము ఎక్కడైతే అక్కడ ప్రచారం చేసినామో ఆ ప్రచారం అంతా ముగిసిపోతుంది. అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ వాళ్ళని అందరినీ నిబంధనల ప్రకారం అక్కడి నుంచి పంపించేస్తారు. ఇప్పుడు పంపించినాక మేము ఏం చేయాలి? మేము బయట ఉండి అక్కడ ఉన్న వాళ్ళకు ఈ డయల్ జూబ్లీహిల్స్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని డయల్ జూబ్లీహిల్స్ అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలకు, ఎక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, యువకులకి అందరికీ మేము ఏం చెప్తున్నామంటే, అయ్యా మీరు ఇప్పుడు రేపు ఎన్నికలు ఎదుర్కోబోతూ ఉన్నారు, 11వ తారీఖు మీరు ఓటు వేయబోతూ ఉన్నారు. ఖచ్చితంగా దయచేసి బీఆర్ఎస్ పార్టీకి గెలిపియండి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. అదే ఫోన్ కాల్లో మన ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన వాగ్దానాలను ఎట్లయితే తుంగలో తొక్కిందో ఆ విధంగా అవన్నిటినీ బహిర్గతం చేసి ఆ ఫోన్ ద్వారా అక్కడ ఉన్న ఓటర్లకు అందరికీ మేము చెప్తాం. రైట్, ఇది కొత్త పుంతలతో అంటే కొత్త ప్రచారాన్ని తీసుకెళ్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డయల్ జూబ్లీహిల్స్ అనేటువంటి కాన్సెప్ట్తో అక్కడ ఉన్నటువంటి వారికి అవేర్నెస్ తీసుకునేలాగా, అంటే వీళ్ళు ఓటర్లు కాదు, వాడిని అక్కడ ఉన్నటువంటి ఓటర్లను విజ్ఞప్తి చేస్తారు ప్రభుత్వ వైఫల్యాలని చెప్తూనే బీఆర్ఎస్కి ఓటేయాలనేటువంటి విజ్ఞప్తి చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.